ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరచడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం తండ్రి. మా ఏళ్ళ మీరు చూపుతున్న ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి, మీ ప్రేమను బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. మహాపరిశుద్ధతను బట్టి ప్రభువా, మీ యొక్క నీతిని బట్టి, మీ యొక్క పరిపాలన బట్టి ప్రభువా మీకు వందనాలు. మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. మాతో మాట్లాడుతూ అనేక సార్లు ప్రభువా మేము బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ఆదరించిన గొప్ప దేవ, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో ప్రాధేయపడతా ఉన్నాం. మరొకసారి జీవం కలిగిన మాటలు వినడానికి, ఆదరింపబడ్డానికి, ప్రభువా నాయన సంతృప్తితో ప్రభువా నింపబడ్డానికి, ప్రభువా నాయన లోకంలో జీవించడానికి కావలసిన జ్ఞానం, విశ్వాసం, ధైర్యం ప్రభువా మాకు దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. ప్రభువా నాయన ఇంకా ప్రభు వాక్యాన్ని బట్టి ప్రభువా నాయన మేము ప్రభు సంతృప్తితో నింపబడ్డానికి, వాక్యాన్ని ప్రేమించే వ్యక్తులుగా ప్రభు రూపాంతరం చెందబడ్డానికి సహాయం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. మీరే మాట్లాడమని ప్రాధేయపడతా ఉన్నాం. మీ గొప్పతనాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఉన్నాం. ప్రతి ఆటంకాన్ని, ప్రతి ప్రభువనైనా అంధకార శక్తుల్ని ప్రభువనైనా లయపరచమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒకసారి ఒక వీడియో చూశాను. ఒక వృద్ధురాలు, ఆమె నిల్చునే పరిస్థితుల్లో కూడా లేదు, కర్ర పట్టుకొని ఉంది. అయితే ఆమె నిల్చొని కర్ర పట్టుకొని టీవీ చూస్తూ ఉంది. టీవీలో ఏదో సీరియల్ ఏదో వస్తూ ఉన్నట్లుంది. అయితే అందులో యాక్టర్స్ వాళ్ళు నటిస్తూ ఉంటే టీవీలో కర్ర తీసుకొని యాక్టర్ అందులో ఉన్న నటుల్ని చూపిస్తూ తిడుతుంది ఒకళ్ళని, ఆ కర్రలు అలా చూపిస్తూ. అంటే అది ఎందుకు జ్ఞాపకం చేసంటే, చాలాసార్లు మన జీవితాల్లో ఏవైతే ప్రాముఖ్యం లేవో, ఏవైతే వ్యర్థమైనవో, ఏవైతే అంటే అన్ఇంపార్టెంట్ థింగ్స్, వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం లైఫ్లో, చేసి వ్యర్థం చేసుకుంటాం. ఒకసారి ఒక దైవ సేవకుడు ఆయన ఒక పుస్తకం రాస్తూ పుస్తకంలో ఒక సంఘటన చెప్పాడు. ఏంటంటే, ఆయన వృద్ధుడు అయితే ఎప్పుడు చర్చికి మటుకు రెగ్యులర్గా వచ్చేవాడు, కానీ మారు మనసు మాత్రం పొందలేదు. ఆయన యేసు ప్రభు వారిని నమ్ముకోలేదు. అయితే చర్చికి మాత్రం వస్తూ ఉండేవాడు, ఎందుకంటే క్రిస్టియన్స్ కాబట్టి. అయితే చాలాసార్లు వాళ్ళు అందరూ అడుగుతూ ఉండేవాళ్ళు మారు మనసు పొందమని. కానీ అయితే వృద్ధాప్యంలో ఒకరోజు మా ప్రసంగం అయిపోయిన తర్వాత దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని ఆయన ఏడుస్తూ ఉన్నాడు. అయితే దైవ సేవకుడు ఆయన మోకరించి ప్రార్థన చేశాడు ఆయన కోసం. ఆ రోజు ఆయన యేసు ప్రభువాన్ని అంగీకరించాడు, నమ్ముకున్నాడు. అయితే ఏడుస్తూ దైవ సేవకునితో ఒక మాట అన్నాడు, నా జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాను అని చెప్పి. సో మనం అంటే జీవితంలో ప్రాముఖ్యమైన అంశాలని పట్టించుకోకుండా దేవుణ్ణి నమ్ముకోవడం, లేకపోతే దేవుని కోసం జీవించడం, దేవుని చిత్తం నెరవేర్చడం, ఇలాంటివి పట్టించుకోకుండా మనం చాలా లోకానుసారమైన జీవితంలో పడిపోతాం. లోకానుసారమైన జీవితంలో మునిగిపోవడం వలన
లోకపు తలంపులతో, లోకపు ఆలోచనలతో నింపబడడం వలన దేవునికి సంబంధించిన జ్ఞానం మనకు అర్థం కాదు. ప్రాముఖ్యమైన అంశాలని పక్కన పెట్టి ప్రాముఖ్యత లేని అంశాలని వాటిని పట్టుకొని జీవితాన్ని వ్యర్థం చేసుకునే అవకాశం ఉంది. ఇంగ్లీష్లో అంటారు మేజరింగ్ ఆన్ ద మైనర్స్ అని, అంటే చిన్న చిన్న విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం. అటువంటిది మనం చేయకూడదు. మనం చూస్తే మనం పోరాడేది క్రైస్తవులంగా, యేసు ప్రభువు నిన్న దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళంగా. క్రైస్తవులు పోరాడేది మనుషులతో కాదని ఉంది, శరీర సంబంధాలతో కాదు. కానీ మనం ఏం చేస్తామంటే మన కాన్సన్ట్రేషన్ అంతా పీపుల్ మీదే ఉంటుంది చాలాసార్లు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు, అలాగా, లేకపోతే నాకు అన్యాయం చేశారు, నాకు ఇబ్బంది పెడతా ఉన్నారు, లేకపోతే ఇలాంటి ఆలోచనలతో ఎక్కువ నింపబడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ లోకంలో ఉంటున్నప్పుడు మనం ఎక్కువ పీపుల్తోనే డీల్ చేస్తాం, మనుషులతోనే ఉంటాం కాబట్టి కాన్సన్ట్రేషన్ అంతా మనుషుల మీద అయిపోతుంది. సో ఇటువంటి ఆలోచన తీరు మనకి చిన్నప్పటి నుంచి ఉంటుంది. కానీ క్రైస్తవులంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన పోరాటం కానీ మన స్ట్రగుల్ కానీ పీపుల్తో కాదు, మనుషులతో కాదు. దాని వెనకున్న దురాత్మలు, అంధకార సంబంధమైన శక్తులు ఉన్నాయి. అది గమనించుకోవాలని ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. మనం అర్థం చేసుకోవాల్సింది అది. అంటే ఏంటి, దేది ఇంపార్టెంట్, అంటే పరిస్థితులను చూసే విధానంలో మార్పు రావాలి. పాత నిబంధన కాలంలో మనం చూస్తున్నప్పుడు సైతాన్ని కనిపించేవాడు కాదు, బయటికి అంటే ఫోర్ ఫ్రంట్లో ఎప్పుడు ఉండేవాడు కాదు. కానీ న్యూ కోవెనెంట్ లైఫ్లో, న్యూ టెస్ట్మెంట్కి వచ్చేసరికి యేసు ప్రభు వారిని డైరెక్ట్గా ఎన్కౌంటర్ చేసినట్లు మనం చూస్తాం. అంటే డైరెక్ట్గా అలర్ట్ అయిపోయి ఎక్కువ సైతాని యొక్క యాక్టివిటీ మనకి కనిపిస్తూ ఉంటుంది. యేసు ప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు దయ్యాలు పట్టిన వాళ్ళు ముందుకు వచ్చేసి మాట్లాడడం, కానీ యేసు ప్రభు వారు 40 దినాలు ప్రార్థన చేసి కొండ మీద ఆ యొక్క ప్రార్థన చేసినప్పుడు డైరెక్ట్గా సేటన్ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి మాట్లాడడం కానీ ఇటువంటి మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ నూతన నిబంధన కాలంలో, ఈ న్యూ కోవెనెంట్ లైఫ్లో మనం చూస్తే ఎక్కువ సైతాను యొక్క యాక్టివిటీ చాలా ఎక్కువగా మనం పేతురు రాసిన పత్రికలో మనం చూస్తే సైతాన్ని ఎవరిని మింగేద్దామని చూస్తూ ఉంటుంది అని ఉంది అక్కడ. అంటే ఎవరైతే యేసు ప్రభు వారిలో ఉంటారో, ఎవరైతే దేవుని చిత్తాన్ని చెయ్యాలని తీర్మానించుకుంటారో, ఎవరైతే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఈ లోకం వైపు కాకుండా పరలోకం వైపు, లేకపోతే వాళ్ళ పై వాటి వైపు దృష్టి ఉంచుతున్నారో వాళ్ళకి వాళ్ళ స్ట్రగుల్ అంతా కూడా, ఎవరైతే మారు మనసు పొంది దేవుణ్ణి నమ్ముకొని జీవించాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళ స్ట్రగుల్ అంతా కూడా, వాళ్ళ పోరాటం అంతా కూడా ఈ లోక సంబంధమైన పీపుల్తో కాదు. అఫ్కోర్స్ పీపుల్ విల్ అటాక్ యూ, పీపుల్ మనల్ని ట్రబుల్ చేస్తారు, చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు, మనకు అవే కనిపిస్తుంటాయి మన కళ్ళ ముందు. కానీ మన పోరాటం మట్టుకు వాళ్ళతో కాదు, మన పోరాటం వాళ్ళ వెనకున్నటువంటి ఎవరైతే నడిపిస్తున్నారో ఆ అంధకార సంబంధమైన శక్తులతో మనం పోరాడుతున్నాం అని చెప్పాం. మీరు చూడండి, ఆ పేతురు రాసిన పత్రికలో, మొదటి పత్రికలో ఒక మాట ఉంది, నేను చదువుతున్నాను చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. చూడండి, ఈ మాట ఎప్పుడు చెప్తున్నాడంటే, సంఘం, క్రీస్తు సంఘం చాలా శ్రమల కాలంలో అనేక మంది విశ్వాసుల్ని శ్రమలు పెడుతున్నారు. అయితే ఈవెన్ నీరు రాజుగా ఉన్నాడు, క్రైస్తవుల్ని విపరీతమైన శ్రమలు పెట్టేవాడు. అటువంటి కాలంలో
పేతురు చెప్తున్న మాట ఏంటంటే సంఘాలకి, అందరిని సన్మానించండి, సహోదరులను ప్రేమించండి, దేవునికి భయపడండి, రాజును సన్మానించండి. నీరో రాజుగా ఉన్నాడు, ఆయనకి లోబడమని, సన్మానించమని, గౌరవించమని చెప్తున్నాడు. అంటే మన పోరాటం మనుషులతో కాదు, మన పోరాటం అంధకార సంబంధమైన శక్తులతో పోరాడుతున్నాం, కానీ ఈ మనుషులతో కాదు. ఈ మనుషులు అంధకార సంబంధమైన శక్తులతో వాడబడుతున్నారు, కానీ మన పోరాటం వాటితో, బిహైండ్ ఉన్న ఆ స్పిరిట్స్తో, వాళ్ళ వెనకున్న స్పిరిట్స్తో మనం పోరాటం. యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో ఉంటున్నప్పుడు సంఘంలో ఆ యొక్క సమాజ మందిరాల్లోనే భక్తులుగా ఉంటున్న వాళ్ళే యేసు ప్రభు వారిని సిలువకి అప్పగించారు. వాళ్ళు భక్తులు అని, నీతిమంతులు అని చెప్తున్న పరిసయ్యులు, సద్దుకయ్యులు, పెద్దలు, యొక్క సమాజ మందిరాల్లో ఉన్న యాజకులు, ఇటువంటి వాళ్ళే యేసు ప్రభు వారి మీద తిరగబడ్డారు. కానీ యేసు ప్రభు వారు పోరాడేది వాళ్ళతో కాదు, ఆ పీపుల్తో కాదు. యేసు ప్రభు వారు పోరాడుతున్నది ఆ పీపుల్ వెనకున్నటువంటి అంధకార శక్తులతో పోరాడుతున్నాడు. ఇదే క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితంలో మనం పోరాడే పోరాటం ఏంటంటే అంధకార సంబంధమైన శక్తులతో మనం పోరాడుతున్నాం, కానీ ఈ యొక్క లోక సంబంధమైన మనుషులతో మనం పోరాడట్లేదు. ఆ ఫిజికల్ బీయింగ్స్తో వీఆర్ నాట్ ఫైటింగ్. అంటే మన పోరాటం ఒక ఫిజికల్ ఫైట్ కాదు, స్పిరిచువల్ ఫైట్ కదా. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది మనం అర్థం చేసుకొని మనం వైజ్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మనం ఆ విధంగా పోరాడాలనేది మనం అర్థం. అంటే దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏది ప్రాముఖ్యమైంది, ఏది ప్రాముఖ్యమైంది కాదన్నది మనం అర్థం చేసుకోవాలి. చిన్న చిన్న విషయాలు మనం పట్టించుకుంటాం. మనకేమన్నా మామూలుగా మన ఆలోచన తీరేలా ఉంటుంది. మనకేమన్నా చిన్న రోగం వచ్చిందనుకోండి, చాలా అలర్ట్ అయిపోయి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడ ట్రీట్ చేసుకోవాలి, అలాగే దీన్ని క్యూరు, ఇలాగన్నీ ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఏదైనా సరే ఆత్మీయ సంబంధమైనటువంటి లోపల నుంచి, హృదయంలో నుంచి వచ్చేవి. నేను చూడండి ఒక మాట చదువుతాను. మార్కు సువార్తలో ఒక మాట ఉంది, 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట చదువుతున్నాను చూడండి. 20వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం. మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుష్యుని అపవిత్రపరచును. లోపల నుంచి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామవికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం, ఇవన్నీ హృదయంలో నుంచి వస్తాయి. వీటిని పట్టించుకో. చూడండి, అంటే బయట ఏదైనా చిన్న ఇదైతే ఇదవుతాం, కానీ ఇటువంటి లోపల నుంచి, హృదయంలో నుంచి వచ్చి కల్ముషం అంతా లోపల నుంచి వస్తుంది. వాటిని పట్టించుకోం. ఇది యేసు ప్రభు వారు ఎప్పుడు చెప్పారంటే, వాళ్ళు పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళు, మీ శిష్యులు ఎందుకు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తారు, మీరు ఎందుకు ఈ ఆచారాలని, మనుషుల ఆచారాలని పట్టించుకోవట్లేదు అని మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి సమాధానంలో ఈ మాట ఉంది. లోపల నుంచి మనం తినే వాటిలో తినేటప్పుడు లోపల ఫిల్టర్ అయిపోయి వ్యర్థం అంతా బయటకు వచ్చేస్తుంది, కడుపు కడిగేస్తుంది. కానీ హృదయంలో నుంచి వస్తాయి కదా, అవి చాలా భయంకరమైన డేంజరస్ థింగ్స్. అవి మనిషిని పాడు చేసి వదిలేస్తాయి, మనిషిని నాశనం చేసి వదిలేస్తాయి. లోపల నుంచి, మన లోపల నుంచే వస్తాయి, మనకు హృదయం లోపల నుంచి వచ్చి మనల్ని నాశనం చేసేస్తాయి. సో మనం అర్థం చేసుకోవాలి, మన ఆలోచన తీరు మార్చుకోవాలి. మనిషి ఆలోచన తీరు మార్చుకోవాలని క్రైస్తవ్యం చెప్తుంది. అంటే ఎలాగా, మనం ఈ లోకస్తులతో ఏదో ఫిజికల్ ఫైట్లో లేం, కానీ వాటి వెనకున్న అంధకార సంబంధమైన వాటితో, సైతాన్తో మన పోరాటం ఉంది. సైతాన్తో మనం పోరాటం చేస్తూ ఉన్నాం.
ఎవరైతే యేసు ప్రభువారిలో ఉంటా ఉన్నారో వాళ్ళు పోరాటం చేసేది సైతాన్తో అని మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఒక మాట నేను చదువుతాను చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17-18 వచనాలు చదువుతున్నాం చూడండి. సహోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలం మిమ్మును ఎడబాసి ఉన్నను, మనస్సును బట్టి మీ దగ్గర ఉండి మిగుల అపేక్షతో మీ ముఖము చూడవలనని మరీ ఎక్కువగా ప్రయత్నం చేసితిమి. కాబట్టి మేము మీ యొద్దకు రావాలనని ఉంటిమి. పౌలను నేను పలుమారు రావాలనని ఉంటిని, కానీ సాతాను మమ్మును అభ్యంతరపరచను. చూడండి, సైతాను పౌలు భక్తుల్ని అభ్యంతరపరుస్తుందా అంటే అభ్యంతరపరిచింది, అంటే వెళ్ళకుండా చేసింది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు సైతాన్ని ఆటంకపరచడానికి అలౌ చేశాడు పౌలు భక్తుడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన తర్వాత 3వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్స్లో మేము ఒంటిగా ఆయనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడను కదిలింపబడకున్నట్లు మిమ్మును స్థిరపరచుటకు మీ విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడును మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పౌలు భక్తుడు వెళ్ళలేకపోవడం వలన, సైతాను ఆటంకపరచడం వలన తిమోతిని పంపించాడు. ఇక్కడ దేవుడు ఎందుకు సైతాన్ని ఆటంకపరచడానికి అలౌ చేశాడు, ఒప్పుకున్నాడు. ఆ తర్వాత తిమోతిని పంపించేటప్పుడు సైతాన్ని ఎందుకు ఆటంకపరచలేదు? తిమోతిని పంపించేటప్పుడు కూడా సైతానికి ఇష్టం ఉన్నదు, కానీ ఆటంకపరచడానికి కుదరలేదు. ఎందుకో తెలుసా? దేవుని ప్రణాళిక. పౌలు భక్తుని తర్వాత తిమోతి సంఘాన్ని నడిపించడానికి, ఒక సెకండ్ జనరేషన్ తయారవడానికి ఈ యొక్క సైతాన్ ఆటంకం ఉపయోగపడింది. మీరు చూడండి, లేకపోతే పౌలు భక్తుడే ప్రతిసారి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే తిమోతిని ఎక్విప్ చేసి పంపించే అవకాశం దొరకపోయేది. సో దేవుని ప్రణాళికలు నెరవేర్చబడుతున్నాయి. అంటే సైతాను చేసే ఏ పని వల్లనైనా దేవునికి ప్రణాళికలకి ఏమీ నష్టం జరగదు. దేవుని ప్రణాళికలు ఏమి మార్చబడవు. ఇక్కడ మీకు అర్థమవుతుందని, యేసు ప్రభువాన్ని సిలువేసినప్పుడు కూడా సైతాన్ అనుకున్నాడు నేను విజయం సాధించాను అనుకున్నాడు. కానీ అది దేవుని ప్రణాళిక. సైతాన్ అనుకుంటున్నాడు సిలువే వేయించగలిగాను, శ్రమలు పెట్టగలిగాను, అవమానించగలిగాను, బాధ పెట్టగలిగాను, చంపేశాను చివరికి అనుకుంటున్నాడు. కానీ దేవుని ప్రణాళిక, సమస్త మానవాళి యొక్క రక్షణ ప్రణాళిక అందులో ఉంది. యేసు ప్రభు వారి మరణ పునరుద్ధానాల్లో ఉంది. అది నెరవేర్చబడుతుంది. అంటే మన జీవితాల్లో చాలామంది మనకు ఆటంకాలు కలుగ చేయడానికి చూస్తారు. సైతాన్ని ప్రేరేపణ ద్వారా మనల్ని కృంగదీయడానికి, దేవుని చిత్తంలో లేకుండా చేయడానికి, క్రైస్తవ జీవితం సరిగ్గా జీవించకుండా చేయడానికి మనుషులు మన జీవితాల్లో వ్యతిరేకమైన మనుషులు ఉండొచ్చు. కానీ వాళ్ళ వెనుకున్న సైతానుని మనం చూడాలి, కానీ ఆ మనుషుల్ని మనం చూడకూడదు. కానీ అటువంటి సమయం అటువంటి ఆ శత్రువులు మన జీవితాల్లో ఎందుకున్నారంటే దేవుని ప్రణాళిక ఏదో మన జీవితంలో నెరవేర్చబడ్డానికే అటువంటి సంఘటనలు మన జీవితాల్లో జరుగుతున్నాయి. అటువంటి శత్రువులు మన జీవితాల్లో ఉంటున్నారు. అటువంటి అంధకార శక్తులు ప్రభావం మన జీవితాల్లో ఉంటుంది.
మనం చేయాల్సింది కంప్లీట్గా దేవుని చిత్తంలో ఉండడం, విశ్వాసం కోల్పోకుండా ఇంకా దేవుని చిత్తంలో ఎదగటం క్రైస్తవులంగా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. చూసారా ఎంతగా యేసుప్రభు వారు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. మినిస్ట్రీ ప్రారంభించబడక ముందు ఇంకా మినిస్ట్రీకి వచ్చినప్పుడు బాప్తిస్మం తీసుకున్న వెంటనే యేసుప్రభు వారు ఆ యొక్క అరణ్యంలో 40 దినాలు ఉన్నారన్నది మనకు తెలుసు. సో ఆ మాటలు మనం చదువుతున్నప్పుడు అక్కడ సైతాను యేసుప్రభు వారిని ఎదుర్కొని యేసుప్రభు వారిని శోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆ లోకాసు వార్త 4వ అధ్యాయంలో మనం చూస్తే ఒక మాట మనం చూద్దాం. మొత్తం మనం చూడట్లేదు కానీ ఒక మాట, యేసుప్రభు వారు శోధించేటప్పుడు రాళ్ళు రొట్టెగా చేసుకొని తినమని, పైనుంచి దూకేయమని, నన్ను వర్షిప్ చేయమని ఇలాగ శోధించేస్తున్నప్పుడు యేసుప్రభు వారు ఆ సంఘటనలో ఉన్నప్పుడు మాట 13వ వచనం, 4వ అధ్యాయం లోకాసు వార్త 13వ వచనం, అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. టెంప్ట్ చేయలేక యేసుప్రభు వారిని ఇంకా శోధించడం కుదరక కొంతకాలము ఆయనను విడిచిపోయాను. అంటే సంపూర్ణంగా ఇంకా సైతాను ఆయన్ను విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. కొంతకాలం మట్టుకు, అంటే మళ్ళీ సమయం దొరికే వరకు. ఇంగ్లీష్ బైబిల్లో ఏమన్నదంటే అంటిల్ ఆపర్చ్యూన్ టైం అని. అంటే మళ్ళీ అవకాశం దొరికితే మళ్ళీ శోధించడానికి సైతాన్ వస్తాడు. సో మన జీవితాల్లో సైతానికి చాలాసార్లు అవకాశం దొరుకుతూ ఉంది. కానీ మనం చేయాల్సింది ఏంటంటే సైతానికి అవకాశం దొరకకుండా చేయడానికి మనం చూసుకోవాలి. మన వైపు నుంచి మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సైతానికి ఇవ్వకూడదు, అవకాశం ఇవ్వకూడదు. కానీ మన వైపు నుంచి. కానీ దేవుడు చాలాసార్లు మన జీవితాల్లో సైతాను శోధనలు రావడానికి అలౌ చేస్తాడు. ఎందుకో తెలుసా? దేవుని ప్రణాళికలు, దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చబడడానికి, విశ్వాసంలో మనం ఇంకా పైకి ఎదగడానికి, ఇంకా గొప్పగా దేవుని సేవ చేయడానికి, ఇంకా గొప్పగా క్రైస్తవ జీవితం జీవించడానికి ఇటువంటి శోధనలు, ఇటువంటి శత్రువులు మన జీవితంలో ఉంటారు. కానీ మనం శత్రువుల్ని ప్రేమించాలి, వాళ్ళని ఏమనకూడదు, వాళ్ళని ప్రేమించాలి. అందుకని పేతురు వ్రాసిన పత్రికలో మనం చదివాం, రాజును సన్మానించమనంది, దేవునికి భయపడమనంది, సహోదరులను ప్రేమించమనంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన క్రైస్తవ జీవితంలో ఉన్న గొప్ప రహస్యం ఇది. మన పోరాటం వేరేగా ఉంది, మన అండర్స్టాండింగే వేరేగా ఉంది, మన జీవన విధానమే వేరేగా ఉంది, మన పర్స్పెక్టివ్ వేరేగా ఉంది. అర్థం చేసుకోండి, ఇది క్రైస్తవ జీవితం జీవించాల్సిన విధానం, పోరాడాల్సిన విధానం. మనం ఎవరైతే శత్రువులు మన జీవితాల్లో ఉన్నారో వాళ్ళ వెనకున్న అంధకార శక్తులతో మనం పోరాడుతున్నాం. ఇది మనం అర్థం చేసుకోవాలి. మీరు చూడండి, ఆ యొక్క అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఒక మాట నేను చదువుతున్నాను. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం చూడండి. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. ఆ యొక్క పేతురు భక్తుడు వాళ్ళతో మాట్లాడుతూ ఆ పరిశుద్ధాత్మ దేవునితో నింపబడిన తర్వాత ఆయన అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు 3,000 మంది ఒకేసారి మారు మనసు పొందిన టైంలో ఆయన వాళ్ళకి యూదులతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, దేవుని భవిష్యత్ జ్ఞానాన్ని అనుసరించి అప్పగింపబడాడు ఈయన, కానీ దుష్టులు చేత సిలువ వేయించి మీరు చంపించారు.
ఎవరైతే అన్గాడ్లీ పీపుల్ ఉన్నారో వాళ్ళని సైతాను వాడుకుంటున్నాడు. ఈ యొక్క యూదుల్ని, పరిసయ్యుల్ని, శాస్త్రుల్ని, పెద్దల్ని, యాజకుల్ని, ప్రధాన యాజకుల్ని, ఇటువంటి వాళ్ళని, అంటే వాళ్ళంతా అన్గాడ్లీ పీపుల్, వాళ్ళని సైతాను వాడుకోవడం ద్వారా యేసు ప్రభు వారి సిలువ వాళ్ళకి అప్పగించారు. కానీ అది దేవుని ప్రణాళిక. చూసారా, దేవుని వైపు నుంచి మనం చూస్తున్నప్పుడు దేవుని ప్రణాళిక నెరవేర్చబడింది. కానీ అంధకార శక్తుల చేత కొంతమంది వాడబడుతున్నారు, అన్గాడ్లీ పీపుల్ వాడబడ్డారు. అయితే మనం అన్గాడ్లీ పీపుల్ లాగా మనం ఉండకూడదు. మనం క్రైస్తవులము. మనం వాళ్ళని అన్గాడ్లీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రేమించాలి. అందుకని యేసు ప్రభు వారు ఏం చేశారంటే, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. సిలువ వేసిన వారి గురించి యేసు ప్రభు వారు సిలువ మీద మాట్లాడిన మాట ఏంటంటే, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి దేవా వీళ్ళని క్షమించిన ఆయన వాళ్ళని ప్రేమిస్తున్నాడు, వాళ్ళని క్షమించగలుగుతున్నాడు. ఇది క్రైస్తవ జీవితం యొక్క రహస్యం, క్రైస్తవ జీవితం జీవించాల్సిన విధానం. అందుకనే ఇటువంటి జీవితం జీవించేటప్పుడు దేవుడు కర్స్ని బ్లెస్సింగ్గా మార్చేస్తాడు. ద్వితీయోపదేశకాండం 23:5 ఉంది. మన దేవుడు ఎలాగంటే, మనకి శాపంగా సైతాను మన మీద శాపం తీసుకురావడానికి ప్రయత్నిస్తే అది బ్లెస్సింగ్ అయిపోతుంది. సైతాన్ ఏం చేశాడంటే, యేసు ప్రభు వారిని అవమానించి, బాధించి మరణాన్ని తీసుకొచ్చాడు, ఒక శాపాన్ని తీసుకురావడానికి ట్రై చేశాడు. అదే బ్లెస్సింగ్ మనందరికీ ఆశీర్వాదకరంగా మారిపోయింది. మన జీవితాల్లో సైతాన్ తీసుకొస్తున్న ప్రతి శాపం, ప్రతి కర్స్ కూడా బ్లెస్సింగ్గా మారిపోతుంది. ఆమెన్ చెప్పండి, బ్లెస్సింగ్గా మారిపోతుంది. ఇది మనం అర్థం చేసుకొని క్రైస్తవ జీవితాన్ని కొనసాగిద్దాం. దేవునిలో ఇంకా ఇంకా ఎదుగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం ప్రభు. ఆత్మీయంగా ఎదగడానికి, నిజమైన క్రైస్తవ జీవితం జీవించడానికి, మా జీవితాన్ని అర్థం చేసుకొని సంఘటనలు, మా జీవితాల్లో జరుగుతున్న సంఘటనల్ని బిబ్లికల్ పర్స్పెక్టివ్లో ప్రభు నాయన బైబిల్ విధానంలో మేము అర్థం చేసుకోవడానికి దయచేసిన కొద్ది జ్ఞానాన్ని బట్టి, ఈ యొక్క కనువిప్పును బట్టి, మరొకసారి మమ్మల్ని గుర్తుకు చేసుకున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, వాక్యాన్ని భద్రపరచమని, మీకు నమ్మకంగా జీవించడానికి సహాయం దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.